పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తపస్కాలం 4వ ఆదివారంలో ఉన్నాం. ఈ 4వ ఆదివారంలో ఈ తపస్కాలంలో యేసయ్య ప్రేమ ఎలాంటిది, ఈ లోక ప్రేమ ఎలాంటిది అనేది చక్కగా మనకు తెలియజేస్తుంది. యేసయ్యను నమ్ముకున్నవారు, యేసయ్య ప్రేమలో జీవించినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతో గొప్ప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలా ఈ తపస్కాలంలో వెలుగు అనే క్రీస్తుని మీరు స్వీకరించి ఆయన ప్రేమలో మీరు నడవాలి. దుష్క్రియలు అనే చీకటిని మీరు పారద్రోలి యేసయ్య ప్రేమలో నువ్వు ఎదుగుతూ ఉండాలి అని ఈరోజు మనకి ఈ యొక్క 4వ ఆదివారం రోజున ఈ తపస్కాలంలో ప్రభు తెలియజేస్తున్నాడు. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ 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 వందనం. ఆత్మదేవ వందనం. పునీత జాన్ మరియా వియానీ గారు అంటూ ఉంటారు, దేవుని ప్రేమించువాడు జీవితంలో ఎల్లప్పుడూ వసంతకాలమే. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమించువాడు జీవితంలో ఎల్లప్పుడూ వసంతకాలమే. వసంతకాలం ఎలా ఉంటుంది? చక్కగా పచ్చగా చిగురులతో, పువ్వులతో, కాయలతో చక్కగా పచ్చదనంగా ఉంటుంది. నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు కూడా యేసయ్యను ప్రేమించితే నీ కుటుంబం కూడా వసంతకాలముగా రాబోతుంది. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి వందనం. అది మనం గుర్తించుకోవాలి అని పునీత జాన్ మరియా వియానీ గారు తెలియజేస్తున్నారు. దేవుని యేసయ్యను ప్రేమించిన వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా వసంతకాలమే. చక్కగా పంటలు పండుతూ ఉంటాయి, మీ జీవితాలు చిగురిస్తూ ఉంటాయి. పచ్చదనంగా నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆ గొప్ప దేవుడు ఆనందంగా సంతోషంగా నిన్ను దీవిస్తారు అని పునీత జాన్ మరియా వియానీ గారు తెలియజేస్తున్నారు. పునీత మదర్ తెరేసా గారు అంటూ ఉంటారు, నీవు ఎంత చేశావు అని ముఖ్యం కాదు, ప్రేమతో నువ్వు ఎంత చేశావు. చిన్నదైనా సరే దేవుని ప్రేమలో నువ్వు దీవెనలు పొందుతావంటున్నారు పునీత మదర్ తెరేసా గారు. నువ్వు ఇష్టం లేకుండా ఎంత చేసినా వేస్ట్. ప్రేమతో నువ్వు కొద్దిగా చేసినా, మంచి పనులు ప్రేమతో చేసినా దేవుడు నిన్ను దీవిస్తాడు అంటున్నాడు పునీత మదర్ తెరేసా గారు. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి వందనం. ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే కేవలం ఆయన ప్రేమ, కరుణ. టుడే యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే బికాస్ ఆఫ్ హిస్ లవ్, బికాస్ ఆఫ్ హిస్ మర్సీ. ఆయన ప్రేమ, ఆయన కరుణ వల్ల ఈరోజు ఈ లోకంలో, ఈ ఊరిలో, నీ ఊరిలో మనమందరము కూడా జీవిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ ఊరిలో, నీ ప్రాంతంలో మనం జీవిస్తున్నాము అంటే ఆయన ప్రేమ, ఆయన కరుణని గుర్తించుకోవాలా. బికాస్ ఆఫ్ హిస్ మర్సీ అండ్ లవ్ టుడే వీఆర్ లివింగ్. ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా. అది మనం గుర్తించుకోవాల్సిందిగా దేవుని ప్రేమలో మనం ఎదగాల. ఏదో నా గొప్పతనం, నా ప్రతిమ, నా వల్ల నేను గొప్పవాడయ్యానంటే వేస్ట్. దేవుని ప్రేమ వల్ల, ఆయన అనుగ్రహాల వల్ల నీవు, నీ కుటుంబం ఈరోజు అభివృద్ధి పొందుతూ ఉన్నా. ఈరోజు మనం 2వ పట్టణంలో చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. 4 ఏమంటున్నాడో ప్రభు ఒకసారి ఆలకిద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని కృప అపారము. చదువు, మళ్ళీ మొదటి నుంచి చదువు.
దేవుని కృప అపారము. మన పట్ల ఆయన ప్రేమ అమితము. మన పట్ల ఆయన ప్రేమ అమితము. 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 ఎక్కువగా ప్రేమతో చూపిస్తున్నాడు. 8వ వచనం చదువుదాం. 8. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలన దేవుని కరుణ వల్ల దేవుని వరము వలన మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయం కృతము కాదు, అది మీ స్వయం కృషి వల్ల కాదు, దేవుని కృపయే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా రాయబడిందో. దేవుని ప్రేమ కృప వల్ల ఈరోజు మనం చక్కగా ఉన్నాం. పాత నిబంధనల గ్రంథంలో చక్కగా ఉంటూ ఉంది, మీ ప్రతిభ వల్ల కాదు, దేవుని ప్రతిభ వల్ల, ఆయన కృపావరాల వల్ల ఈరోజు నీవు జీవిస్తున్నావు, దీవెనలు పొందుతున్నావని ప్రభువు అంటున్నాడు. మరొకసారి చదువు ఆ బైబిల్లో 8వ వచనం చూద్దాం ఒకసారి. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలన మీరు రక్షింపబడితిరి. అది మీ స్వయం కృతము కాదు, అది మీ స్వయం కృషం వల్ల కాదు, దేవుని కృపయే అని ప్రభు యొక్క వాక్కు మనకు తెలియజేస్తుంది. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో మరి ఈ బైబిల్లో చదువుతాం ఒకసారి, వినండి. 8వ వచనము, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో, ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలనే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిభ వల్ల కాదు, దేవుని కృప వలనే. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా ప్రతిభ వల్ల, నా యొక్క స్వయం కృషి వల్ల నేను గొప్పవాడయ్యాను, అది సంపాదించాను, ఇది సంపాదించాను అని అంటూ ఉంటారు. కాదు, ఎవరి యొక్క బలము ప్రతిమ వలన? దేవుని కృప వల్లనే మనం ఈరోజు రక్షింపబడ్డాం. ఆయన ప్రేమ వల్లనే ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎంత చక్కగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి మన ప్రతిభ వల్ల కాదు, నీ కష్టం, నీ యొక్క స్వయం కృషి వల్ల కాదు, ప్రతిభ వల్ల కాదు, దేవుని యొక్క స్వయం కృషి వల్ల, ఆయన దీవెనల ద్వారా మనం పొందుతున్నాము. విశ్వాసం ద్వారా దేవుని వరం వలనే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిమ కాదు, దేవుని కృపయే. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆయన కృపావరాల వల్లే, ఆయన ప్రేమ వల్లే ఈరోజు నీ కుటుంబం, నీ పిల్లలు, మనందరము కూడా అభివృద్ధి పొందుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆయనతో ఉంటే ఆయన ఇచ్చే కృపావరాలు, ఆయన వల్ల పొందినటువంటి మేలులు ఎంతో మంది ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి కరుణ ఎవరు కూడా ఈ లోకంలో చూపించలేరు. కాబట్టి ఈ తపస్కాలంలో చీకటి అనే పాపం నుండి మనం వైదొలిగి ప్రేమ అనే క్రీస్తును మనం స్వీకరించాలా. ఆయన వెలుగును మనం పొందాలి. నీ కుటుంబం, నీ పిల్లలు, మన అందరము కూడా దీవెనలు పొందాలి. అప్పుడే ఆయన ప్రేమ నుండి ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు. నోబడి కెన్ మనల్ని డివైడ్ చేయలేరు మనల్ని ప్రభు యేసు నుండి. చూడండి ఒకసారి రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 35వ వచనం చదువుదాం ఒకసారి. ఆయన ప్రేమ నుండి నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నిన్ను కానీ ఎవరు కూడా వేరు చేయలేరు అని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనం. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కాని, కష్టము కాని, హింస కాని, క్షేమము కాని, వస్త్రహీనత కాని, ప్రమాదము కాని, యుద్ధము కాని, మరణము కాని అట్లు చేయగలదా? గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా.
ఏ ఒక్కరు కూడా యేసయ్య ప్రేమ నుండి వేరు చేయలేరు. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంటారో, ఎవరైతే ఆ గొప్ప దేవుడే నాకు కావాలి అని అనుకుంటూ ఉంటారో, ఆయన ప్రేమ నుండి ఎవరు కూడా వేరు చేయలేరు. ఆయన ప్రేమ కరుణ ఎల్లప్పుడూ కూడా నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించబడుతుంది అని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరొకసారి చదువుదాం వాక్యాలు గట్టిగా వినండి. ఆయన ప్రేమ నుండి ఏది కూడా వేరు చేయలేదు ఈ లోకంలో. అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కాని, బాధ కాని, కష్టము కాని, కష్టము కాని, హింస కాని, హింస కాని, క్షేమము కాని, క్షేమము కాని, వస్త్రహీనత కాని, వస్త్రహీనత కాని, ప్రమాదము కాని, ప్రమాదము కాని, యుద్ధము కాని, యుద్ధము కాని, మరణము కాని, మరణము కాని అట్లు చేయగలరా? అట్లు చేయగల ఎవరు కూడా అలా చేయలేరు ఈ లోకంలో. అంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో చీకటి అనే దుష్క్రియలు మాని వెలుగు అనే క్రీస్తు ప్రేమలో ఎదగాలి. నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా అభివృద్ధి పొందాలి. దైవ ప్రేమ, దైవ అనుగ్రహాలు పొందుతూ ఉంటే అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన ప్రేమ, ఆయన కరుణ ఉన్న వారికి ఏ విధంగా దీవించబోతున్నాడో మనం విందాం ఒకసారి. లేవి కాండం తీయండి, 23వ అధ్యాయము. ఒకసారి ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లేవి కాండము 26వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 26వ అధ్యాయము 3-5 వచనాలు చూద్దాం. దేవుని ప్రేమ ఉన్న వారి అందరి మీద ఆయన ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు, ఏ విధంగా దీవించబోతున్నాడో మనందరినీ ఈ వాక్కు ద్వారా మనం ఆలకిద్దాం. మీరు నా ఆజ్ఞలను పాటించి, మీరు నా ఆజ్ఞలు పాటించి, నా చట్టములకు విధేయులగుదురేని, నా చట్టములకు మీరు విధేయులైతిరేమి, నేను మీకు సకాలమున, నేను మిమ్మలను సకాలమున వానలు కురిపింతును, నేను మీకు సకాలంలో వానలు కురిపిస్తాను. ఫలితముగా మీ పొలములు చక్కగా పండును, తత్ఫలితముగా మీ పొలములు చక్కగా పంటలు పండబోతున్నాయి. తర్వాత మీ చెట్లు కాయును, మీ భూములు ఎంత సమృద్ధిగా ఫలించుననగా ద్రాక్ష పండ్లు కోతకు వచ్చు కాలము వరకు మీ కళ్ళములో ధాన్యము త్రొక్కించుచునే ఉందురు. మీ ద్రాక్ష పండ్లు కోతకు వచ్చు కాలము వరకు, కోతకు వచ్చు కాలం వరకు మీరు కళ్ళములలో ధాన్యము త్రొక్కించుచునే ఉందురు, ధాన్యమును తొక్కించుకునే ఉందురు. విత్తనములు వెదజల్లు కాలము వచ్చు వరకును, వెదజల్లు కాలము వచ్చు వరకు ద్రాక్ష పండ్లను కోయిచునే ఉందురు. మీరు బాగుగా భుజించి ఈ దేశమున చీకు చింత లేకుండా జీవింతురు. చీకు చింత లేకుండా మీరు జీవిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప ఆశీర్వాదంలో చూడండి. మీకు సకాలంలో వర్షాలు రాబోతున్నాయి, పంటలు పండబోతున్నాయి, ద్రాక్ష పండ్లు చక్కగా తోటలు ఫలించబోతున్నాయి. మీ దేశంలో అన్నీ కూడా మంచి జరగబోతున్నాయి. మీ ప్రాంతంలో చీకు చింత లేకుండా మీ కుటుంబం, మీ పిల్లలు జీవిస్తారంటున్నాడు. ఎవరైతే ఆయన ప్రేమలో ఎదుగుతారో, ఎవరైతే ఆయన ప్రేమ కరుణతో కుటుంబాలు ఆయన యొక్క అడుగుజాల్లో నడుస్తూ ఉంటారో, అలాంటి వారందరూ కూడా ఆయన ప్రేమలో ఎదుగుతూ ఉంటారు, దీవెనలు కురిపిస్తూ ఉంటాయి. మరి ఒకసారి నిదానంగా చక్కగా మనం 3 వచనాలు చదువుదాం. ఇప్పుడు చదివినటువంటి వచనాలు మంచిగా. మీరు నా ఆజ్ఞలు పాటించి నా చట్టములకు విధేయులగుదురేని, నా చట్టములను మీరు విధేయులైతిరేమి, నేను మీకు సకాలమున వానలు కురిపింతును. చూడండి, సకాలమున మీకు వానలు కురిపిస్తాను. మన పడింది వర్షం, తత్ఫలితముగా దేవుడి దీవెనలు ఉంటాయి. తత్ఫలితముగా మీ పొలములు చక్కగా పండును, మీ పొలములు చక్కగా పండును. మీ చెట్లు కాయలు కాయును, మీ చెట్లు కాయలు కాయును. మీ భూములు ఎంత సమృద్ధిగా ఫలించుననగా
ద్రాక్ష పండ్లు ద్రాక్ష పండ్లు కోతకు వచ్చు కాలము వరకు కోతకు వచ్చు కాలము వరకు మీరు కళ్ళములలో మీ కళ్ళములో ధాన్యము త్రొక్కించుచునే ఉందురు. ధాన్యము తొక్కించుకునే ఉందురు. విత్తనములు వెదజల్లు కాలము వచ్చి విత్తనము వెదజల్లు కాలం వరకు ద్రాక్ష పండ్లను ద్రాక్ష పండ్లను కోయిచునే ఉందురు. కోయిచునే ఇందురు. మీరు బాగుగా భుజించి మీరు బాగా భుజించి మీ దేశమున ఈ దేశమున ఈ ప్రాంతమున చీకు చింత లేకుండా చీకు చింత లేకుండా జీవింతురు. జీవిస్తారు. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఇలాంటి దీవెనలు ఆశీర్వాదాలు మనకు రాబోతున్నాయి. చీకు చింత లేకుండా, సమస్యలు లేకుండా నీ కుటుంబం, నీ పిల్లలందరికీ కూడా శుభములతో నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని గొప్ప దేవుడు ఆయన ప్రేమతో మనందరినీ దీవిస్తూ ఉన్నాడు. బాధపడవద్దు, చీకు చింత లేకుండా నీకు దీవించబోతున్నాడు. రానున్న రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి ఆయన ప్రేమ ద్వారా, ఆయన కరుణ ద్వారా. అంతేకాదు ఆయన అంటున్నాడు, ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ప్రభు ఒక ప్రేమతో ఏ విధంగా దీవించబోతున్నాడో విందాం. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చి తిని వారిని పరిశీలించి తిని వారిని దర్శించి తిని. ఇజ్రాయేలులారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి తిని. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమిస్తున్నాను, ఎవర్ లాస్టింగ్ ప్రేమతో మిమ్ము కరుణిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మిమ్ము నిత్య ప్రేమతో నేను ప్రేమిస్తాను అంటున్నాడు. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. చూడండి, మీకు దర్శనమిచ్చి నిత్య ప్రేమతో, ఎవర్ లాస్టింగ్ లవ్, ఆ ప్రేమతో మేమందరినీ దీవిస్తానంటున్నాడు. అంత గొప్ప ప్రేమ, కరుణ యేసయ్య ప్రేమ. మరి ఈరోజు మనం సువిశేషంలో కూడా ఆలకించి ఉన్నాం. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి, దేవుడు లోకమును, నా తర్వాత చెప్పినందరూ 2 చేతులు పైకి లేపు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకమునకు పంపెను. విశ్వసించిన వారందరూ కూడా రక్షణ పొందవాలని ఆయన కోరిక. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. విశ్వసించిన వారందరూ కూడా రక్షణ పొందాలని ఆయన కోరిక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన కుమారుని ఎంతగానో ప్రేమించి ఈ లోకంలో పంపించి ఉన్నాడు. మనందరినీ కూడా రక్షింపబడాలని, ఖండింపబడడం కాదు, దీవించబడాలని ఆయన ప్రేమతో అని ఆయన తన కుమారుని లోకానికి పంపాడు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా విన్న రాజుల దినచర్యలో ఆయన చెంతకు తిరిగి వస్తే ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుందో చూపిస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో చీకటి అనే దుష్క్రియలన్నీ కూడా పక్కన పెట్టి వెలుగు అనే క్రీస్తును మనం స్వీకరించినప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు అందరము కూడా ఆయన ప్రేమలో దీవించబడుతూ ఉంటాం. చీకు చింత లేకుండా నువ్వు హాయిగా ఉంటావు. ఈ ప్రాంతంలో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు హాయిగా భుజిస్తావు. చక్కనిటువంటి ఆశీర్వాదాలు రాబోతున్నాయి, చల్లని దీవెనలు, మంచి రోజులు రాబోతున్నాయి అని ప్రభు లేవికాండంలో చక్కగా తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4వ ఆదివారం ఈ తపస్కాలంలో
దుష్క్రియలనే చీకటిని విడనాడి వెలుగు అనే క్రీస్తు ప్రేమలో మనం అభివృద్ధి పొందాలి, దీవించబడాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. ఇంకా వచ్చే వారం, తర్వాత వారం, పవిత్ర వారం, ఇలా రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. రానున్న ఉత్థాన క్రీస్తు ప్రభుని ఎంతో ఘనంగా వేడుకగా చేసుకునే రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రేమలు, ఆయన కరుణలు మనందరము కూడా దీవించబడాలని ప్రార్థించుకుందాం. 2 చేతుల పైకి లేపనందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించే ఈ సమయంలో గొప్ప దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని శాశ్వతమైన ప్రేమతో, ఎవర్ లాస్టింగ్ లవ్తో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకో. ఆయన అనుగ్రహాలు దీవెలతో దీవించబోతున్నాడు. ప్రార్థించు. చీకు చింత లేకుండా నీకు హాయిగా నీవు భుజించబోతున్నావు. సమస్యలు ఏమీ కూడా నీకు లేవు. శుభకార్యాలన్నీ కూడా చక్కగా జరగబోతున్నాయి రానున్న రోజుల్లో. ప్రార్థన చేసుకో. నీ కోరికలు, ఉద్దేశాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి యేసయ్య నామములో. ప్రార్థన చేసుకో. ఆయన ప్రేమ నుండి ఎవ్వరు కూడా ఏరి చేయలేరు. ధైర్యంగా ఉండు, భయపడకు బిడ్డ అని ధైర్యంతో నింపుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో. ఈ సమయంలో ఈ తపస్కాలంలో అనేక ఆశీర్వాదాలతో దీవించండి అయ్యా అని ప్రార్థన చేయండి. మరి బుధవారం నుండి 13, 14, 15 3 రోజులు ప్రార్థనా కూటాలు జరగబోతున్నాయి. ఇక్కడ సమకూర్చే దేవుడు, అన్నీ సమకూర్చే యేసయ్య ఉన్నాడు. ప్రార్థన చెయ్యి. ప్రార్థన ద్వారా అన్నీ కూడా సాధ్యమవుతూ ఉంటాయి. ప్రార్థన చేసుకో. ఈ సమయమున యేసయ్య మాకు సమకూర్చే దేవుడు మీరే. మా ఈ 3 రోజుల ప్రార్థనా కూటాలకు ఏదో రకంగా చక్కగా సహకరించే కుటుంబాలు, సమకూర్చే కుటుంబాలు మాకు రావాలయ్యా. ప్రేమతో మా కుటుంబాలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మా కుటుంబాలను మీరు దీవించండి. వారు ఇచ్చే ప్రతి పైసా కూడా చక్కగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వినియోగించే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. దీవించయ్యా ఈ కుటుంబాలను, ఈ పిల్లలను, ఈ వంగర విచారణ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను, కుటుంబాలను చల్లగా దీవించండి యేసయ్యా. కష్టాలు, బాధలు, సమస్యల నుండి కూడా తీసివేయమని వేడుకుంటూ ఉన్నాం. మీ ప్రేమ, కరుణ ద్వారా మమ్మ ఇంకా దీవించి కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ వారమంతా కూడా చల్లని దీవెలతో, మీ కుమారుని యొక్క ప్రేమతో దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.